ఆరోగ్యం బాలేదని లక్ష్మి అనే మహిళ మల్లారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే ఆ మహిళకి బ్రెయిన్లో నరం తెగిపోయిందని సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్లు. అన్నట్టుగానే సర్జరీ చేశారు. సర్జరీ కూడా సక్సెస్ అయినట్టుగానే డాక్టర్లు ఆ బంధువులకి కుటుంబాలకు చెప్పారు. అయితే కట్ చేస్తే మళ్ళీ 2 రోజుల తర్వాత లక్ష్మి ఆరోగ్యం క్షీణిస్తోందని, స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు మళ్ళీ బంధువులకు చెప్పారు. వెంటనే హుటాహుటిన గాంధీకి తీసుకువెళ్లాలని, అంటే గాంధీ ఆసుపత్రి తీసుకువెళ్లాలని చెప్పి డాక్టర్లు సూచించారు. డాక్టర్ల సూచన మేరకు అంబులెన్స్లో లక్ష్మిని గాంధీ దవాఖానాకు తీసుకెళ్లేటువంటి మార్గ మధ్యలో ఒక్కసారి అంబులెన్స్ సిబ్బంది లక్ష్మిని ఒక్కసారి టెస్ట్ చేశారు. లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని చూశారు. ఆలోగానే లక్ష్మి మరణించినట్టుగా ఆ అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. ఈ మేరకి చనిపోయినటువంటి లక్ష్మి డెడ్ బాడీకే 2 రోజులుగా మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారా? డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.